హలో అండి, ఎంతో టేస్టీగా ఉండే ఉగ్గాని బజ్జీ రెసిపీతో వచ్చేసనమాట. రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఒక్కసారి ఉగ్గానిని ఇలా పాలు పోసి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పోపు కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకొని బాగా వేపేసుకొని దానిలోనే కట్ చేసుకున్న టమాటాస్ వేసుకొని కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. టమాటా సాఫ్ట్గా ఎవరు ఉడికించుకొని టమాటాస్ మంచిగా సాఫ్ట్గా అయిన తర్వాత హాఫ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకుంటున్నానండి. ఆ మిల్క్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈలోపు ఇది ఉడుకుతుంది అనమాట. మనం బొరుగులు అంటారు కదా, మరమరాలు తీసుకొని మంచిగా తడిపి పిండి వేసుకోవాలన్నమాట. దానిలోనే కొంచెం పప్పుల పొడి వేసుకోవాలి. పప్పుల పొడి అంటే శనగపప్పు, జీలకర్ర అండ్ వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఆ పౌడర్ అండ్ సాల్ట్ వేసుకొని మరమరాలు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం పట్టే వరకు మిక్స్ చేసుకొని తర్వాత ఇదిగో గ్రేవీ అంతా దగ్గరగా ఉడికిపోయింది. ఈలోపు మనం మిక్స్ చేసుకున్న బొరుగులు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంతే అండి, ఎంతో సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. దాంతో కాంబినేషన్ బజ్జీ నంచుకొని తిన్నారంటే అద్దరిపోతుంది. ఒకసారి ట్రై